వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అట్లా ప్రకటించారు. ప్రకటించగానే ఇట్లా తెలంగాణలో బాగా ఇంతకుముందు వార్తల్లో పేరున్నటువంటి ఒక వ్యక్తిని జూబ్లీహిల్స్‌లోని ఇంటికి పిలిపించేశారు. కండువా కప్పేశారు. యెస్. 2018 నుంచి 2023 వరకు డైరెక్టరేట్ ఆఫ్ తెలంగాణ హెల్త్ ఏదైతే ఉందో, తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌గా ఉండే శ్రీనివాసరావు అని. ఈ పేరు బహుశా మీకు బాగానే కరోనా అప్పుడు గనక ఎక్కువ గమనించి ఉన్నా గానీ, ఈ పేరు ఎక్కువగానే వినిపించి ఉంటది. కరోనా అప్పుడు ప్రతిరోజు బ్రీఫింగ్ ఇస్తుండే హెల్త్ డైరెక్టర్‌గా ఉన్న ఈ వ్యక్తి. అప్పుడు ప్రతిరోజు జనాలకు కనిపిస్తూ ఉండే. ఆ తర్వాత కరోనా అయిపోయిన తర్వాత గానీ ఖమ్మంలో ఒక సెమీ క్రిస్మస్ వేడుకలో పాల్గొని కరోనా ఈ విధంగా పోయింది. అది ఒక పెద్ద వివాదమైంది అప్పుడు. ఈ దేశంలో కరోనా తగ్గడానికి యేసుక్రీస్తు దయ, ఆయన కృప వల్లనే తగ్గింది అని చెప్పి ఆయన కామెంట్ చేసిన తర్వాత ఒక హెల్త్ డైరెక్టర్‌గా ఉండి అలా ఎలా మాట్లాడతారు? ఆయన్ని దాని నుంచి తప్పించండి అని చెప్పి కొన్ని సంఘాలు గనక రోడ్లకి అప్పుడు ఆందోళన చేసాయి. మీకు గుర్తుండే ఉంటుంది. శ్రీనివాసరావు అని. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఈ శ్రీనివాసరావు అనే వ్యక్తి కాసింత తెలంగాణలో అందరికీ తెలిసిన ప్రొఫైలే. అంటే 2023లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌గా ఉండే మంచి పోస్టే. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత బీఆర్ఎస్ నుంచి కొత్తగూడెం టికెట్ ఆశించారు, రాలే. కాంగ్రెస్ టికెట్ ఆశించారు, రాలే. ఇప్పుడు ఇంకా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించగానే వచ్చి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చారు, కండువా కప్పేసుకున్నారు. సో ఇప్పుడు జనసేన పార్టీలో చేరారు. ఇప్పుడు ఒక కొత్తగూడెం నుంచి ఏముందిలేండి, ఈయన ఖమ్మం జిల్లా మొత్తం అన్ని చోట్ల నేనే పోటీ చేస్తా అన్నా కూడా పోటీ చేయొచ్చు. అంత ఒకటి చోట 2 చోట్ల కాకుండా 10 చోట్ల పోటీ చేస్తానా కనుక పోటీ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఎక్కువ స్పేస్ ఉంది కదా, అవకాశం ఉంటే ఉంటుంది. అండ్ ఖమ్మం జిల్లా కాబట్టి బహుశా జనసేనలో చేరితే ఇంకేమైనా కనుక టీడీపీ క్యాడర్లో టీడీపీ ప్రొఫైల్ కూడా ఏమైనా కలిసి వస్తుందేమో. సో ఇక్కడ ఏమైనా కాసింత గుర్తింపు తెచ్చుకుంటే తర్వాత రాజకీయంగా మరింత ఎదగడానికి ఏమైనా ఉపయోగపడుతుందేమో. జనసేన పార్టీకి సంబంధించి తెలంగాణలో ఒక లీడర్గా ఎమర్జ్ అయితే తర్వాత వేరే పార్టీలో అవకాశం వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అని చెప్పి రకరకాల సమీకరణాలు ఆయన పరిగణలోకి తీసుకొని ఉండొచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్లో టికెట్ లేదు, కాంగ్రెస్లో లేదు, పోటీ చేయాలని అనుకుంది. మరి జనసేనలో అయితే ఈజీ యాక్సెస్, ఈజీగా టికెట్ వచ్చేస్తుంది. సో మొత్తం మీద అంటే మనం అనుకోవడం మాత్రమే, బట్ రీజన్ ఏంటి అని జనసేనలో చేరడానికి తెలియదు. కానీ బట్ పవన్ కళ్యాణ్ గారు ఇట్లా పోటీ చేస్తానని ప్రకటించడం, ఆయన జనసేనలో చేరేయడం చకా జరిగిపోయాయి. బహుశా నెక్స్ట్ టైం అయినా ఇంకేమన్నా వేరే వాళ్ళు వచ్చి జనసేనలో చేరుతారా, లేకుంటే ఇప్పుడు వేడి మీదనే పవన్ కళ్యాణ్ గారు 2 రోజులు హడావిడి చేసి మళ్ళీ యాక్టివిటీస్ తెలంగాణలో వదిలేస్తారా, లేకుంటే సీరియస్గానే పోటీ చేయడం మీద దృష్టి పెడతారా? బేసిక్గా సీరియస్నెస్ అనేది పవన్ కళ్యాణ్ గారికి దాదాపు వర్తించదు. ఒక జగన్ను వైసీపీని వ్యతిరేకించడంలో మాత్రమే సీరియస్నెస్ అనేది వర్కౌట్ అవుతుంది. మిగిలిన ఏ మాట మీద ఏ యాక్టివిటీ మీద కూడా ఆయన కమిటెడ్ అయ్యి ఉండరు, చాలా సీరియస్గా కమిట్ అయ్యి ఉండరు. మరి చూద్దాం. మొత్తం మీద ఇంట్రెస్టింగ్. తెలంగాణలో వచ్చి ఒక పేరెన్నికైన ప్రొఫైల్ వచ్చి కండువా కప్పేసుకున్నారు. బట్ ఆయనకి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, జనసేన నుంచి ఖచ్చితంగా అవకాశం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే తెలంగాణలో, అంటే ఇప్పుడు తీసుకున్నారు, నిర్ణయం మీద కమిటెడ్ అయి ఉంటే.